ఓం ఓం శాంతి. నేను ఆత్మ, శాంత స్వరూపాన్ని. శాంతి నా స్వధర్మం. శాంతి సాగరుడు నా తండ్రి. సదా శాంత స్థితిలో ఉంటూ శాంతి కిరణాలను నలువైపులా వ్యాపింపచేస్తూ నేను ఆత్మ సత్యమైన శాంత స్వభావంతో ఈ క్షణం నా ప్రియమైన తండ్రి పరమాత్మ వారి సన్ముఖంలో ఈ జ్ఞాన మురళిని వింటున్నట్టు అనుభవం చేసుకుంటాను. ఓం శాంతి. ओम शांति. मुरली डेट 21/4/2025. आज का हेडिंग, मीठे बच्चे, बाप आया है तुम्हें करंट देने। देही अभिमानी होंगे। बुद्धियोग एक बाबा से होगा तो करंट मिलती रहेगा। बुद्धियोग एक भगवान से होगा तो मुझ आत्मा को करंट మిల్తీ रहेगा. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, బాబా వచ్చారు దేనికోసం? మనకి కరెంట్ ఇవ్వడానికి. బాబా కోసం వచ్చారు మనకి కరెంట్ ఇవ్వడానికి. కరెంట్ అంటే ఏంటి? పవర్. కరెంట్ అంటే భగవంతుడి నుంచి శక్తి. మరి మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, భగవంతుడి నుంచి శక్తి తీసుకోవాలంటే ఆ సోల్ కాన్షియస్ స్టేజ్ ని నేను మెయింటైన్ చేయాలి కదా. ఈ బుద్ధి ఒక్క పరమాత్మతో జోడించాలి కదా. ఒక్క బాబా నుంచే కరెంట్ లభిస్తూ ఉంటుంది. ఏక్ బాబా సే కరెంట్ మిల్తీ రహేగా. చెక్ చేసుకుందాం. అవుట్ ఆఫ్ 24 hours ఎంత సమయం భగవంతుడి నుంచి నేను పవర్ తీసుకుంటున్నాను? నా కోసం నేను పవర్ ఎంత సమయం తీసుకున్నాను? పవర్ తీసుకోవాలంటే సోల్ కాన్షియస్ స్టేజ్ ఇంపార్టెంట్. మరి రోజంతా ఎంత సోల్ కాన్షియస్ స్టేజ్ లో నేను ఉండగలుగుతున్నాను? सबसे बड़ा असुरी स्वभाव कौन सा है जो तुम बच्चों में नहीं होना चाहिए? अशांति फैलाना यह सबसे बड़ा असुरी स्वभाव। अशांति फैलाने वाले से मनुष्य तंग हो जाते हैं। वह जहां जाएगा वह अशांति फैल देगा। इसलिए भगवान से सभी शांति का वर मांगते हैं. సో అన్నిటికంటే పెద్ద అసురీ స్వభావం ఏంటి? అది ఎవ్వరిలోనూ ఉండకూడదు. డెవిలిష్ స్వభావం ఏంటి? అది ఎవరిలోనూ ఉండకూడదు. మోస్ట్ ఇంపార్టెంట్, పీస్లెస్ వైబ్రేషన్స్ వ్యాపింప చేయడం, నలువైపులా అశాంతిని వ్యాపింప చేయడం, ఇది చాలా పెద్ద అసురీ స్వభావం. అశాంతిని వ్యాపింప చేయడం లేక మనుషులను విసిగించడం, ఈ అలవాటు మీలో ఉండకూడదు. ఇక్కడ నలువైపుల అశాంతిని వ్యాపిస్తూ ఉంటారు. అందుకని ఒక్క భగవంతుడి దగ్గరికి, హే భగవంతుడా నాకు శాంతి ఇవ్వండి అంటారు. బికాస్ మనుషులందరూ అశాంతిని వ్యాపింప చేస్తారు. ఒక్కసారి మన స్కెడ్యూల్ చూసుకుందాం. నేను ఎంత మందికి అశాంతిని వ్యాపింప చేశాను, ఎంత మందిని విసిగించాను, ఎంత మందిని డిస్టర్బ్ చేశాను, ఎంత మందితో నేను అవసరం లేని విధంగా అనుసరించాను, నా బిహేవియర్ ఎలా ఉంది అనేది చెక్ చేసుకుందాం.
ఇలాంటి చెడు అలవాటైతే మన దగ్గర లేదు కదా, చెక్ చేసుకుందాం. మరి मीठे मीठे सिकलते बच्चों ने गीत सुना, कौन सा गीत? यह कहानी है देव और तूफान की। गीत का यह भक्ति मार्ग का है, उसको ज्ञान में ट्रांसफर कह दिया था और कोई ट्रांसफर कर ना सके। तुम्हारे में भी नंबरवार पुरुषार्थानुसार जान सकते हैं दिया क्या है, తుఫాన్ क्या है। సో ఒక పాట ఉంది. ఇదొక ఇదొక దీపము మరియు తుఫాన్ యొక్క కథ. దీపం ఎంత వెలుగుతున్నా గట్టిగా తుఫాన్ వచ్చిందంటే ఆ దీపాన్ని ఆర్పేస్తుంది. అదే దీపానికి చుట్టుపక్కల సరౌండింగ్ ఒక కవచం ఉందంటే అది ఆర్పలేదు. మరి మీరు ఈ పాటని విన్నారు. ఇది భక్తి మార్గంలో ఎంతగానో యూజ్ చేస్తూ ఉంటారు. ఇదే పాటని ఇప్పుడు జ్ఞాన మార్గంలో తెలుసుకుంటున్నాం. ఇక్కడ మనకి తెలుసు దీపం ఎవరు, తుఫాను ఎవరు. बच्चे जानते हैं आत्मा की ज्योति उजाई हुई है, अब बाप आए ज्योति जगाने के लिए, कोई मरता है तो यह दिवा जलाते हैं। సో ఇక్కడ దీపం ఎవరు? ఆత్మ, ఒక జ్యోతిర్బిందు స్వరూపం. తుఫాన్ ఎవరు? మనలో ఉన్న నెగటివిటీ, మాయా. మరి ఈ తుఫాను నుంచి నేను ఆత్మ ఎంతో జాగ్రత్తగా ఉండాలి. యాక్చువల్లీ నా ఆత్మరూపి దీపం ఆరిపోయి ఉంది. పరమాత్మ వచ్చారు దాన్ని వెలిగించడానికి. समझते दिवा अगर बुझ गया तो आत्मा की अंदरियों से जान पड़ेगा, इसलिए दिवा जलाते हैं. ఫర్ ఎగ్జాంపుల్, ఎవరైనా చనిపోయినప్పుడు దీపాన్ని వెలిగిస్తారు. ఎందుకు వెలిగిస్తారు? ఆత్మకి ఒక రూట్ కనిపించాలి అని వెలిగిస్తారు. అదే దీపం ఆరిపోయిందంటే ఆత్మకి ఎక్కడికి వెళ్ళాలో తెలియదు అనే నిదర్శనంగా వాళ్ళు వెలిగిస్తారు. वहां तो सोजरे में होगा, भूख आदि की बात नहीं, वहां तो बड़े माल मिलता है, यहाँ तो घोर अंधियारे है, यह तो చీచీ దునియా హే. ఇప్పుడు కంపేర్ చేస్తున్నారు. గోల్డెన్ ఏజ్ ప్రతి ఒక్క ఆత్మ వెలుగులో ఉంటుంది. ఇక్కడ కలియుగం వచ్చేసరికి అందరూ అంధకారంలో ఉన్నారు, ఘోర అంధకారంలో ఉన్నారు. ఇది ఉన్నది అపవిత్రమైన ప్రపంచం. సబ్ ఆత్మాయి జ్యోతి ఉజాయి హుయి హై. ఈ అపవిత్రమైన ప్రపంచంలో ప్రతి ఒక్కరి ఆత్మ వెలుగు ఆరిపోయి ఉంది. కాస్ తుమ్హారే లియే బాప్ ఆతే హే, తుమ్హారీ జ్యోతి ఉజా హువా హే, అబ్ కరెంట్ కహా సే మిలే, బచ్చే జాన్తే హే కరెంట్ భగవాన్ సే మిల్తా హే. సో ముఖ్యంగా భగవంతుడు మనల్ని కలుసుకోవడానికి వచ్చారు. మనకి కరెంట్ ఎక్కడి నుంచి లభిస్తుంది? ఒక్క పరమాత్మ నుంచే కరెంట్ లభిస్తుంది. పరమాత్మని స్మృతి చేస్తే నా ఆత్మకి ఎంతో శక్తి లభిస్తుంది. करंट जोर होती है तो बल्ब का रोशनी तेज होता है, तो अभी करंट ले रहे हैं बड़ी मिशन से. సో బయట కూడా పవర్ ఎంత వేగంగా వస్తే ఆ లైట్నెస్ అంత బ్రైట్ గా ఉంటుంది. సో అలాగే నాకు పరమాత్మ నుంచి ఎంత కరెంట్ వస్తే నా ఆత్మరూపి జ్యోతి అంత వెలిగిపోయి ఉంటుంది. సో ఇప్పుడు మన ఈ బుద్ధిని ఒక పెద్ద మిషన్ తో కనెక్ట్ చేసాం కరెంట్ తీసుకోవడానికి. देखो, बॉम्बे जैसे शहर में कितना ढेर आदमी रहता है, कितना जास्ती करंट चाहिए, जरूर इतनी बड़ी मिशन होगा. यह बेहद की बातें है. ఒక బాంబే లాంటి ఒక ప్లేస్ లో ఎంత మంది మనుషులు ఉంటారు, ఎంత కరెంట్ కావాలి. సో అక్కడ కంపల్సరీ పెద్ద పెద్ద ఎలక్ట్రికల్ స్టేషన్స్ ఉంటాయి కదా, అంత మందికి కరెంట్ లభిస్తుంది. మరి ఇక్కడ ఆత్మ జ్యోతి వెలగడం ఇదొక అనంతమైన విషయం. ఒక్క పరమాత్మ నుంచే కరెంట్ తీసుకుంటాం. ముఖ్యమైన విషయం ఏంటి? ఈ బుద్ధి యోగం, బుద్ధి యొక్క కనెక్షన్ ఒక్క బాబాతో జోడింప చేయాలి. ఎట్ ద సేమ్ టైం సోల్ కాన్షియస్నెస్ ని కూడా మెయింటైన్ చేయాలి. कितना बड़ा बाप है, सारी दुनिया के पतित मनुष्य को पावन बनाने वाला सुप्रीम बाप है. మరి వీరు ఎంత ఉన్నతమైన వారు. మొత్తం ప్రపంచమంతా పతితంగా ఉంది.
ఇలాంటి పతితమైన ప్రపంచాన్ని పావనంగా చేయడానికి ఇంత పెద్ద సుప్రీం తండ్రి వచ్చారు. అందరి జ్యోతిని వెలిగించడానికి వచ్చారు. మొత్తం ప్రపంచపు మనుష్య మాతృలందరి జ్యోతి వెలుగుతూ ఉంటుంది. మరి భగవంతుడు ఎవరు? సెకండ్, జ్యోతిని ఎలా వెలిగిస్తారు? ఇవన్నీ కొత్త విషయాలు, ఎవ్వరికీ తెలియదు. ఇప్పుడు నేను ఆత్మ, నా ఆత్మరూపి జ్యోతిని వెలిగించుకుంటూ ఉన్నాను. కాకపోతే ఇలాంటి పరమాత్మని ఏం చెప్పేశారు? సర్వవ్యాపి అనేశారు. ఎక్కడ చూసినా పరమాత్మే పరమాత్మ అన్నారు. ఎక్కడ చూసినా పరమాత్మే పరమాత్మ అంటే సదా ప్రతి ఒక్కరి ఆత్మరూపి జ్యోతి వెలుగుతూ ఉండాలి కదా. అలా లేదు కదా. కొంతమందికి సాక్షాత్కారం కూడా అవుతుంది పరమాత్మ ఒక అఖండమైన జ్యోతి స్వరూపము అని. శాస్త్రాల్లో కూడా అర్జునుని గురించి చూపిస్తారు కదా. అర్జునుడు ఆ జ్యోతిని చూసి ఇంకా ఆపేసేయండి, నేను సహించుకోలేకపోతున్నాను ఇంత వెలుగును అంటారు కదా. అంటే పరమాత్మ అంతటి తేజోమయుడు, అంతటి సర్వశక్తివంతుడు. ఇప్పుడు మనం వారి నుంచి శక్తిని తీసుకుంటున్నామంటే నేను ఆత్మ మొట్టమొదట ఎంత పవిత్రంగా అవ్వాలి, ఎంత సతో ప్రధానంగా అవ్వాలి పరమాత్మ నుంచి అంతటి శక్తి తీసుకోవడానికి. అలాంటి గోల్డెన్ ఏజ్ లో ప్రతి ఒక్క ఆత్మ ఎంత ప్యూర్ గా ఉంటుంది, ఎంత పవర్ఫుల్ గా ఉంటుంది. మరి పరమాత్మ వచ్చారు మనల్ని పాత ప్రపంచం నుండి లిబరేట్ చేసి కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్ళడానికి. నేను సర్వశక్తివంతుడిని అనే ఒక బేసిక్ పాయింట్ నేను మర్చిపోతున్నాను. కాబట్టి ఓ భగవంతుడా నాకు శక్తి ఇవ్వు, ఓ భగవంతుడా నా పైన దయ చూపించు అంటున్నాం. సో ఈ రోజు పరమాత్మ బేసిక్ గా మనకి గుర్తు చేసే విషయం ఏంటి? మీరు ఉన్నదే మాస్టర్ సర్వశక్తివంతుడు. మీరు సుప్రీం పవర్ స్టేషన్ నుంచి ఎంత కరెంట్ కావాలంటే అంత తీసుకోవచ్చు. ఎంత తీసుకుంటున్నాము, ఎంత సోల్ కాన్షియస్ స్టేజ్ ని మెయింటైన్ చేస్తున్నాము అనేది చెక్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. धारणा, पढ़ाई बहुत बहुत कमाई है, इसलिए कमाई खुशी खुशी से करना है. पढ़ते समय अभी उबासी आदि ना आए, बुद्धियोग इधर उधर ना जाए, पॉइंट्स नोट कर धारण करते रहो. చదువు మురళి మన ఈ స్పిరిచువాలిటీకి ఎంతో సంపాదన ఇస్తుంది. చదువుతో నా ఆత్మ ప్యూర్ గా అవుతుంది, చదువుతో నాకు శక్తి లభిస్తుంది, చదువుతో నేను ఆత్మ సతో ప్రధానంగా అవుతాను. మరి నేనేం చేస్తున్నాను? ఈ చదువును ప్రతిరోజు చదువుతున్నానా లేదా? ఈ చదువుని మీరు ఎంతో సంతోషంగా చదవాలి, మిస్ చేయకూడదు. సెకండ్, చదివే టైంలో లేజినెస్, కునికి పాటలు అనేవి రాకూడదు. మీ బుద్ధి యొక్క కనెక్షన్ అటు ఇటు భ్రమించకూడదు, ఒక్క పరమాత్మతోనే కనెక్ట్ అవ్వాలి. ఇవన్నీ చాలా బ్యూటిఫుల్ పాయింట్స్ మీరు నోట్ చేసుకోవాలి. पवित्र बन बाबा के दिल का प्यार पाने का अधिकारी बनना है. 120 में होशियार बनना है. अच्छी कमाई करनी और करानी है. పవిత్రంగా అయి భగవంతుడి హృదయపూర్వకమైన ప్రేమకు అధికారిగా అవ్వాలి. సేవలో ఎంతో తెలివైన వారిగా ఉండాలి. ఈ సంపాదన బాగా చేసుకోవాలి, ఇతరుల చేత చేయించాలి. వరదానం, मरजीवा जन्म की स्मृति से सर्व कर्म बंधनों को समाप्त करने वाले कर्म योगी भव. మరజీవా జన్మ, ఈ ప్రపంచంలో ఉంటూ నేను ఆత్మ పరమాత్మని తెలుసుకున్నాను, నేను ఒక కొత్త లైఫ్ ని తీసుకుంటున్నాను అనే స్మృతి మీకు ఉండాలి. మరి నాకెన్నో రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి కదా, అవి నాకు బంధనంగా అనిపించకూడదు. నేను కర్మ యోగి మెడిటేషన్ పవర్ తో నా రెస్పాన్సిబిలిటీస్ ని నిభాయించాలి. సో కర్మ బంధనాన్ని కర్మ యోగిలోకి కన్వర్ట్ చేయాలి. నేను ఒక అలౌకికమైన దివ్యమైన జన్మ తీసుకుంటున్నాను. సో నేను ఆత్మ, ఈ దేహం కూడా నాది కాదు. ఈ దేహము, ఈ దేహపు సంబంధికులు ప్రతి ఒక్కరూ పరమాత్మ ద్వారా సంభాళించబడేవారు. పరమాత్మ నుంచి శక్తి తీసుకుంటూ తీసుకుంటూ నా రెస్పాన్సిబిలిటీ నా తండ్రిది అని చెప్పుకొని ఈ ప్రపంచం నుంచి
డిటాచ్డ్ గా ఉండాలి. అట్ ద సేమ్ టైం బాబా ఏదైతే డైరెక్షన్ ఇస్తున్నారో ఆ డైరెక్షన్ అనుసారంగా కర్మ చేయాలి. నేను స్వతంత్రుడిని అని భావించాలి. కర్మ బంధనం సమాప్తమై కర్మ యోగి స్థితి అనేది ఏర్పడుతుంది. స్లోగన్, समय की समीपता का फाउंडेशन है बेहद की వైరాగ్య వృత్తి. సమయం సమీపంగా వస్తుంది అనడానికి ఒక పునాది ఏంటి? కంప్లీట్ డిటాచ్మెంట్. ఈ ప్రపంచంలో ఉంటూ కూడా బుద్ధితో డిటాచ్డ్ గా ఉండడం. సో ఈరోజు ములి యొక్క హోంవర్క్, నేను పరమాత్మ నుంచి అనుక్షణం శక్తిని తీసుకునే వారిని. मै आत्मा परमात्मा से सदा कंटिन्यूअस करंट लेने वाला हूं. ఓకే, ఆ పవర్ ఎలా తీసుకోవాలో ఒక్కసారి ఇప్పుడు అభ్యాసం చేద్దాం. రిలాక్స్. ఓం శాంతి. నేను ఆత్మ బుద్ధి యొక్క సైలెన్స్ ని మెయింటైన్ చేస్తాను. బుద్ధిని పరమాత్మతో జోడిస్తాను. పరమాత్మ నుంచి శక్తిశాలి కిరణాలను తీసుకుంటున్నాను. ఒక్క క్షణం నేను ఒక జ్యోతిర్బిందు స్వరూపాన్ని, శక్తివంతమైన ఆత్మను. నేను ఆత్మ నా ఆత్మిక స్వరూపంలో ఉంటూ, ప్రియమైన తండ్రి పరమాత్మ జ్యోతిర్బిందు స్వరూపులు నా సన్ముఖంలో ఉన్నట్టు వారి నుంచి శక్తిశాలి కిరణాలను తీసుకుంటున్నట్టు అనుభవం చేసుకుంటాను. పరమాత్మ నుంచి ఎంతో శక్తి లభిస్తుంది. పరమాత్మ ఒక పవర్ హౌస్. వారి నుంచి అఖండమైన శక్తి నా ఈ శరీరంలో ప్రతి అవయవానికి వెళ్తున్నట్టు అనుభవం చేసుకుంటాను. పరమాత్మ నన్ను శక్తివంతంగా చేస్తున్నారు. పరమాత్మ నన్ను ఉన్నతమైన ఆత్మగా చేస్తున్నారు. నేను జ్యోతి స్వరూప ఆత్మను, అఖండమైన జ్యోతిని. పరమాత్మకి దగ్గరగా ఉండేవారిని. నా బుద్ధిని పరమాత్మతో కనెక్ట్ చేసేవారిని. నేను ఆత్మ ఈ దివ్యమైన జన్మను తీసుకొని దివ్యమైన ఆత్మగా, సర్వశ్రేష్ఠ ఆత్మగా, శక్తిశాలి ఆత్మగా, అనంతమైన ఆత్మగా ఉండటానికి ప్రయత్నిస్తాను. I, the soul, completely detached from this outside world, I am experiencing a stage of detachment. This is such a stage which makes me to come close to my Father. I experience a stage detached from this impure world, which makes me to experience utmost purity. For the next few seconds, I try to be a point of light, a light in the middle of this forehead, standing in front of the Supreme Father. Father,
makes me to experience unlimited power. I, the soul, try to be in a stage of soul consciousness. Connect my intellect with the supreme power station. I try to continuously receive power from my Father. This is such a power, makes me to become an unlimited, powerful being. Hey, Father, thank you so much for showing me the path of light, the light which makes me a pure soul, the light which makes me a powerful being. I try to follow the path of the Supreme Father and be a detached and a powerful being. Om Shanti. 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 I, the soul, experience the complete detachment and connect with the Supreme Father. Take the power from my Father. Spread that power to every part of this body and be a detached and a beautiful being. Om Shanti. 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 Shanti.